అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. నమస్తే అండి, ధ్యానమిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా మన పరమ గురువులు పత్రి గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సూరయ్యమ్మ. మాది తూర్పుగోదావరి జిల్లా మాచవరం గ్రామం నుంచి వచ్చాను. నేను ధ్యానంలోకి 2008లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చేందుకు నేను ఎన్నో అనారోగ్యాలతో వచ్చాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చాలా అనారోగ్యాలు తీర్చేసుకోగలిగాను. నాకైతే గాలిపేటలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు, ఆపరేషన్ పడద్దన్నారు, ₹1,00,000 అవుతాయి అన్నారు. నేను చేయించుకునే స్థామత కూడా లేదు, నేను చేయించుకోలేనని చెప్పి నేను ధ్యానంలో కూర్చున్న గురువు గారిని తెలిసి గురువుగారు నేనైతే ఆపరేషన్ చేయించుకోలేను, మీరు ఏం చేస్తారో చేయండి, నా వల్ల కాదు అనేసి నేను గురువు గారికి అప్పచెప్పేశాను. గురువుగారు నాకు ధ్యానంలోకి వచ్చి నాకు స్కాన్ తీశారు. స్కానింగ్ తీసి నువ్వు అసలు నీకేమీ లేదు, నువ్వు డాక్టర్లంటే అవి వెళ్ళకన్నారు. అన్న తర్వాత నాకు ఒక గుమ్మడికాయ బద్దలు కొట్టి ఆ రసాన్ని పోసారు. తర్వాత నేను మళ్ళీ స్కాన్ తీసుకుంటే అందులో అసలు మీకు గ్యాల్బెటర్లో ఏమీ లేవు, అసలు ఏ డాక్టర్లు చెప్పారని ఇంకో డాక్టర్ గారు చెప్పారు. మరి అలా నేను దాన్ని పోగొట్టుకున్నాను. మరి అలా నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం? నేను సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు ధ్యానం చేస్తాను. మధ్యాహ్నం ఒక గంట ధ్యానం చేస్తాను. పౌర్ణమి ధ్యానానికి, అమావాస్య ధ్యానానికి వీటికి అటెండ్ అవుతూ ఉంటారు? పౌర్ణమి ధ్యానానికి తాపేశ్వరం వెళ్తాము. మా ఊర్లో పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్కి ప్రతి శుక్రవారం వెళ్తాము. మా ఊర్లో ప్రతి నెల ధ్యానం క్లాసులు పెట్టుకుంటాము, అక్కడికి వెళ్తాము. నేను ధ్యానం క్లాసులు చెప్తాను, ప్రసారం చేస్తాను. నేను పాటలు అయ్యి పాడి అందరినీ ధ్యానంలో కూర్చోబెడతాను. నేను ధ్యానం చేస్తే మా క్లాస్కి వచ్చిన ఈ ధ్యాన మిత్రులందరూ కూడా నువ్వు ధ్యానం చేస్తే మేము ఎంతో డీప్గా ఎక్కడికో వెళ్తాము అని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. గురువు గారు నాకు ధ్యానంలో కనిపిస్తారు. ఎన్నో అనుభవాలు, చాలా అనుభవాలు అయితే కొన్ని ఒక ఎగ్జాంపుల్గా 2 అనుభవాలు చెప్పండి సార్తో మీకున్న అనుభవం, లేదా ధ్యానంలో మీకు అనుభవాలు వస్తాయా? ధ్యానం చేసినప్పుడు ధ్యానంలో అనుభవాలు వస్తాయి, చెప్పండి మేడం. ధ్యాన అనుభవం ఒక్కసారి అయితే మేము శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి వెళ్ళాము. అక్కడ శ్రీశైలం ధ్యాన యజ్ఞంలో శ్రీశైల మల్లేశ్వర స్వామి నాకు చిన్న చిటికి నీళ్ళంత లింగం అలా నా నుదుట తిరిగి అది అలా నా నుదుటిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడ బ్రవరాంబ తల్లి గుడికి వెళ్ళి అక్కడ ఆ వెనకాల కూర్చొని ధ్యానం చేస్తూ, అమ్మ నాకు స్వామి దర్శనాన్ని ఇచ్చాడు, నువ్వు కూడా దర్శనాన్ని నాకు ఇయ్యు అంటే ఆ తల్లి నాకు ఆ బ్రవరాంబిక తల్లి ఎలాగైతే ఉందో అలాగే నాకు దర్శనం ఇచ్చింది. అలా ఎన్నో అనుభవాలు. మీరైతే ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందా? 15 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి. పత్రి సార్తో మీకున్న అటాచ్మెంట్స్ ఏంటి? పత్రిజీ గారు, ఆయన నాకు ముందు శ్రీశైలం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆయన తరువాత రోజు ఏ డ్రెస్ వేసుకుంటారో ఆ డ్రెస్ నాకు ముందు రోజే కనిపించింది. ఆయన సింతపిక్కరం డ్రెస్ వేసుకుని మళ్ళీ రోజు వచ్చారు. నాకు ఆ తెల్లారుజామున ధ్యానంలో అదే డ్రెస్తో ఆయన వచ్చారు. నాకు అమ్మో అనుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే శ్రీశైలం ధ్యాన యజ్ఞంలోనే గురువుగారు స్టేజ్ మీద ఉన్నారు. ఆయన కళ్ళు ఎందుకో చిన్నగా కనిపించినాయి నాకు. ఇదేంటి గురువుగారు కళ్ళు ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి కదా అని చెప్పి నేను స్టేజ్ దగ్గరికి అంతా వెళ్ళాను. వెళ్తే మన మనసులో ఏముందో ఆయనకు తెలిసిపోతుంది.
ఆయన ఏజీ ఎదరికొచ్చి ఇగో నా కళ్ళు చూడండి, నా కళ్ళు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో, ఇగో చూడండి అని ఇలాగ కళ్ళు ఇలాగ పేదలు తీసి చూపిస్తున్నారు. అయ్యో గురువు గారికి మన మనసులో ఏముందో అది తెలిసిపోతుంది చూసుకో. నేను అనుకున్నాను కదా గురువు గారు కళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను కదా, అందుకే ఆయన ఎలా చూపిస్తున్నారు. మన మనసులో ఏదున్నా సరే ఆయన తెలిసిపోతుంది అని నాకు అర్థమైందన్నమాట. మీరు శాఖాహార ర్యాలీలు వాటికి వెళ్తూ ఉంటారా మేడం? శాఖాహార ర్యాలీకి అయితే కొద్దిగానే, అంటే కొంచెం. ఇప్పుడు వరకు ఎన్ని ర్యాలీలో వెళ్ళుంటారు? ఒకసారి అయితే రామారం వెళ్ళాము, ఒకసారి అనపత్తి వెళ్ళాము. మా ఊరు ఆ ర్యాలీలో స్లోగన్స్ చెప్తూ ఉంటే ర్యాలీలో మీరు పొందిన అనుభూతి ఏంటి? ఎలా అనిపిస్తుంది మీకు ర్యాలీలో? ర్యాలీకి వెళ్ళినప్పుడు మరి మన గురువు గారు ఫస్ట్ చెప్పేదే శాఖాహారం గురించే చెప్పారు. మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ మీరు శాఖాహారులుగా మారండి అని చెప్పారు గురువు గారు. మరి అలా మేము శాఖాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతమైన శక్తి వస్తుంది. అలాగే మరి ఆ వెళ్ళేటప్పుడు ఓహో మన మాట ఇక్కడ 10 మంది వింటారు, విన్నవాళ్ళలో ఎవరో ఏదో ఒకరికి తట్టుకుంటుంది, వాళ్ళు మానేస్తారు, ఎన్నో జీవులు జీవిస్తాయి అని చెప్పి నేను అనుకునేదాన్ని. మా ఊరు శాఖాహారాలు అయ్యింది, తిరిగాము. ఒక్కోసారి రామారం వెళ్ళాము, మండపాటి వెళ్ళాము, కొంచెం దగ్గరగానే వెళ్ళాము. ప్రస్తుతం సమాజంలో ఎలా ఉందంటే మేడం, గ్రామ దేవతలు అని పల్లెటూర్లలో ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎట్లా అంటే మేము అమ్మవారికి మేకని బలిస్తాము, గొర్రెని ఇస్తాము, అమ్మవారి కోరుకుంది మేము బలి ఇవ్వాలి, ఆదివారాలు వస్తే అట్లా గ్రామ దేవతలకి జంతు బలి ఇస్తారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడన్నా అలా జంతు బలి ఇచ్చినప్పుడు ఖండించారా? మరి ఇది వరకు అంటే మా చిన్నప్పుడు అయ్యి మేము కూడా నైవేద్యం పెట్టుకుని కోడి కోసుకుని అలా చేసేవాళ్ళం. కానీ మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంక అసలు మేము కోడి నెయ్యి తెలుసుకుని మానేశారు. కొయ్యం. కానీ మా